దయచేసి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి బంద్ అయింది తెలిసిందా మీకు? కోట్ల అది కూడా తెలిసి ఉండాలి. 6 నెలల కింద 3 నెలల కింద కోట్ల కేసు వేసి ఉండేవాడు. ఆ కేసుకు వీళ్ళు వెయ్యాలి. వినాలే, కేసుకు వీళ్ళు పిటిషన్ వేయాలి. పిటిషన్ వేయలే. పిటిషన్ వేయకపోతే ఎవరైనా పలకాలి కదా. కళ్యాణ లక్ష్మి హైకోర్టు బంద్ పెట్టింది. హైకోర్టు బంద్ పెట్టి కళ్యాణ లక్ష్మి ఇస్తే తులం బంగారం ఇవ్వాలి. వరి పంట పండితే బోనస్ ఇవ్వాలి. అందుకే పంటకుంటే పెడతాడు వాడు తెలియకల్లోడే. ఏంటంటే నీళ్లు లేవు కాబట్టి నేను పంట పండదు కాబట్టి బోనస్ ఇవ్వాలి. ఓట్లు కొనుడు అది కూడా బంద్ అవుతుంది. వాడు చాలా హుషారు కొట్టోడు. ఏమనుకుంటాడు మొన్న ఏం మాట్లాడతాడు లేదు కదా. 2 సార్లు ఓడిపోయినోడు 4 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడిపోయింది. 8 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి ఓడిపోయినందుకు దాకడా ఓడిపోయింది అంటాడు. సిగ్గునదా వారికి? ఎన్ని తిడతారా రేవంత్ రెడ్డిని? మనంగా తిట్టేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే తిడతారా లేదా? రాజగోపాల్ రెడ్డి తిట్టిండు, మన చెన్నారెడ్డి తిట్టిండు, నిన్న ఎవరో తిట్టింది కదా, మంత్రి బిడ్డ తిట్టింది, అందరు శ్రీనివాస్ రెడ్డి తిడతాడు, గోచారం అందరు తిడతాడు. నీ పార్టీలో తిడతాడు. సిగ్గు లేదు. దోసుక తింటాడు. కోడుకులు ఆయన తమ్ముళ్ళు మొత్తం అంతా దోసుక తింటాడు. ఆయనకు కూడా తెలిసింది 1,00,000 కోట్లకు టార్గెట్ పెట్టుకున్నాడు. 1,00,000 కోట్లకు. ఇప్పుడు 50,000 కోట్లు అయినాయట. ఇంకొక 50,000 కోట్లు సంపాదించి గుంటె వెళ్ళిపోతే అంటాడు. ఇంకా టార్గెట్ పెట్టుకున్నాడు. అన్ని బోకర్ మాటలు మాట్లాడతాడు. దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, అబద్దాల తోటి ముఖ్యమంత్రి ప్రజలు నమ్మింది. కేసీఆర్ గారు దేవుని లాంటి కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం. ఏమున్నదా జనం పిచ్చోళ్ళు. 1 రోజుల ముందు ఇద్దాం, ఒక 1 రోజులు ఇస్తే అయ్యో ఓట్లెత్తాయి అంటాడు. నాతో చెప్తాడు. 1 రోజుల ముందు ఇస్తే ఓట్లేద్దామా, మళ్ళీ తర్వాత బంద్ పెడదాం తీయ అంటాడట. అంటే ఎంత అబద్దాల కోరు, ఎంత బ్రోకరో మనకు గలీజ్ ముఖ్యమంత్రి దొరికిండు. దయచేసి కేసీఆర్ ను పోగొట్టుకున్నాం. నీళ్లు మాకు ఒకటే, సరే నువ్వు ఏమన్నా నాశనంగా మాకు నీళ్లైతే ఇవి పంటలు కాపాడు, రైతులను ఆదుకో. ఎకరాన పంటలు ఎండిపోయిన వాటికి నష్టపరిహారం 30,000 ఎకరాన ఇయ్యాలి. 10 మోటార్లు ఆన్ చేయాలి. పోనీ 15 రోజులు ఎండైతే ఎండైపోయింది, ఇక బతకలేము. కానీ ఇంకా కొద్దిగా ఏమన్నా ఉన్న వాటికి ఆకారం వస్తుంది. 10-15 రోజులల్లా మొత్తం చెరువు నింపి బావుల పంటి నీళ్ళు రోజులు పెట్టే డిమాండ్. ఇది చేయకపోతే మేము ఇంకా విజృంభిస్తాం. అప్పటి వరకు కూడా లేవు అని కూడా ఈ సందర్భంగా తెలుసు. నెల రోజులు జైలు పోయినా పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టిండు. అడ్డం పడేసిపోతే నన్ను సపరేట్ ఫ్లైట్ పెట్టి మళ్ళీ తోలి హాస్పిటల్ చేసి మోటార్లు ఆన్ చేయలే. 10 మోటార్లు ఉంటే 5 మోటార్లు ఆన్ చేసాం. 10 మోటార్లు ఆన్ చేస్తేనే 3 నెలల వరకు నీళ్లు వస్తాయి. మనం విన్నారా? 3 నెలల వరకు ఉంటాయా పంటలు? వెళ్ళిపోతాయా? వీళ్ళు ఏం చేశారు, మనం ఏం చేసేది మీకు అందరు తెలిసి ఉండాలి. ఇది ఎవరన్నా ఊళ్ళో కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు, సోషల్ మీడియాలో పెడతాడు. ఏం పెడతా? నీళ్ళు వదిలిపెట్టి ఏం లాభం? ఎందుకు వదిలిపెట్టాం? ఈ నీళ్లు ఎప్పుడు వదిలిపెట్టేది దయాకర్ రావు? ఎప్పుడు వదిలిపెట్టేది? ఎండాకాలంలో వదిలిపెట్టి వినాలే, ఎండాకాలంలో వదిలిపెట్టి బాగుల పంటి మొత్తం నింపి, చెక్ డ్యామ్ నింపి, చెర్లు నింపితే బాయిలలో బోర్లలో నీళ్లు పెరిగేది. తిట్టింది కదా, మంత్రి బిడ్డ తిట్టింది, అందరు శ్రీనివాస్ రెడ్డి తిడతాడు, గోచారం అందరు తిడతాడు, నీ పార్టీలో తిడతాడు. సిగ్గు లేదు. దోసుక తింటాడు. కోడుకులు ఆయన తమ్ముళ్ళు మొత్తం అంతా దోసుక తింటాడు. ఆయనకు కూడా తెలిసింది 1,00,000 కోట్లకు టార్గెట్ పెట్టుకున్నాడు. 1,00,000 కోట్లకు. ఇప్పుడు 50,000 కోట్లు అయినాయట. ఇంకొక 50,000 కోట్లు సంపాదించి ముంటెళ్ళిపోతే అంటాడు వాడు. ఇంకా టార్గెట్ పెట్టుకున్నాడు. అన్ని బోకర్ మాటలు మాట్లాడతాడు. దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, అబద్దాల తోటి ముఖ్యమంత్రి ప్రజలు నమ్మిండ్రు. ఏమున్నదా జనం పిచ్చోళ్ళు. 1 రోజుల ముందు ఇద్దాం,
ఒక నెల రోజులు ఇస్తే అయ్యో ఓట్లెత్తే అంటాడట ఊళ్ళతో నాతో చెప్తాడు. నెల రోజుల ముందు ఇస్తే ఓట్లేద్దామా, మళ్ళా తర్వాత మందు పెడదాం తీయ అంటాడట. అంటే ఎంత అబద్ధాల కోరు, ఎంత బ్రోకరో మనకు గలీజు ముఖ్యమంత్రి దొరికిండు. దయచేసి కేసీఆర్ ను పోగొట్టుకున్నాం.